సూర్యపుత్రుడు. పెళ్లి కొడుకేమో అజయ్ మామయ్య, పెళ్లి కూతురేమో అత్తయ్య. మరి అత్తయ్య పేరేంటి? స్నేహ అత్త. నీ స్నేహనే పెళ్లి చేసుకుంటారు, తులసిని కాదు. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. అది స్నేహతో పెళ్లికి ఒప్పుకుంటారా, లేకపోతే జీవితాంతం ఇలాగే ఉండిపోమంటారా? మీరే ఆలోచించుకోండి. ఇది ముళ్ళ సింహాసనం. ఈ ఆసనంలో నీకు కలిగే బాధ పంచభూతాలకు తెలిసేలా చేయాలి. అది నీ స్ట్రెస్ ని ఖచ్చితంగా పోగొడుతుంది. ఏంటది? ఇది తులసి, ఏంటి అలా ఉన్నావు? తులసి, వాళ్ళు నిన్నేమన్నా అన్నారా? అయ్యో, నన్నెందుకంటారమ్మా? మరెందుకలా ఉన్నావు? ఏం లేదమ్మా, అయ్యగారు గుర్తొచ్చారు. అయ్యగారు ఉంటే గుడిని తెరిపించేవారు, గుళ్ళో అమ్మవారిని భద్రంగా చూసుకునేవారు. ఇప్పుడు ఆ గుడిని అమ్మవారిని ఎవరు పట్టించుకుంటారు? ఓసి పిచ్చి పిల్ల, గుడి తెరుచుకుంటుంది. అమ్మవారికి ఎటువంటి లోటు లేకుండా పూజలు జరుగుతాయి. అది మీ అయ్యగారి సంకల్పం. ఆయన ఉన్నా లేకపోయినా తప్పకుండా జరిగి తీరుతుందమ్మా. నువ్వేమీ బెంగపడకు. ఏంటోనమ్మా, జరిగింది వేరు, జరుగుతుంది వేరేలా కనిపిస్తుంది. చూడు తులసి, అనుమానంతో కూడిన నమ్మకం ఎప్పటికీ బలపడదు. మీ అయ్యగారి మాట మీద నమ్మకం ఉంచుకో. వెళ్ళు. నాగరాజు, కళ్ళు మూసుకొని నేను చెప్పిన మంత్రాన్ని జపించు. అన్ని విద్యల్లోకెల్లా ఉత్తమోత్తమైనది నాగదిగ్బంధనం. ఈ నాగదిగ్బంధనాన్ని నీకు నేర్పిస్తున్నాను. ఈ నాగనిర్బంధన విద్యను నువ్వు నేర్చుకోగలిగినట్లయితే దానిని నువ్వు ప్రయోగించిన తరువాత దాని నుంచి తప్పించుకోవడం ఇక ఎవ్వరి తరము కాదు. ప్రారంభించు. ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవకు. కఠోర దీక్ష చేయి. దీక్ష మధ్యలో కళ్ళు తెరవడం గాని ఎవరితోనైనా మాట్లాడటం గాని చెయ్యకూడదు. గుర్తుంచుకో. జై పచ్చంగిరి మాత. ఎవరూ లేరేంటి? ఒకవేళ పూజ గదిలో ఉన్నాడేమో. అయ్య బాబోయ్, ఏదో కఠోర దీక్ష అంటే చికెను మటను మందు మానేసి
4 రోజులు నేల మీద పడుకోవడమేమో అనుకున్నాను. ఈ మంటలు నాగపాము ఏంట్రో బాబోయ్. ఒకవేళ నన్ను చూసి పూచుకి సహాయం కూర్చోమంటే అమ్మో పోట్లో చచ్చిపోతాను. నెమ్మదిగా జారుకోవటం మంచిది. పీడికి శక్తులు వచ్చే లోపల నా ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా ఉంటే మంచిది. అసలు బ్రతికి బయటపడితే తర్వాత చూద్దాం. అయినా నేను చూస్తుంది కల కాదు కదా. నాగరాజు, 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 ఎందుకొచ్చావు? రావద్దని చెప్పాను కదా. అది అంటే నీ చెవిలో ఒక చిన్న మాట వేసి వెళ్దామని. నసపెట్టకు, విషయం చెప్పు. నిన్న అజయ్ గాడు ఇంట్లో అగ్నిపర్వతం బద్దలు కొట్టాడు. స్నేహని ప్రేమిస్తున్నానని. స్నేహ? అదేనయ్యా, పట్నం నుంచి వచ్చిన పిల్ల. ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని అందరికీ చెప్పేశాడు. ఇంట్లో ఒకటే గొడవ నాగరాజు. వాడు చాలా స్పష్టంగా ముక్కుసూటిగా తను స్నేహాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పేశాడు. కాదయ్యా, కోయదొరలు కాంచన భ్రమరం గురించి చెప్పారన్నావుగా. కోయి దొరలేంటి, కాంచన భ్రమరం ఏంటి నాగరాజు? ఇంట్లో అందరు భ్రమలు తొలగిపోయాయి. వాళ్ళ నాన్న చెప్పిన మాట వినని వాడు మిగతా వాళ్ళ మాట వింటాడా? ఆయనేమో తులసిని పెళ్లి చేసుకోమన్నాడు. కోయి దొరలేమో కాంచన భ్రమరం ఎవరి మీద వాడితే వాళ్ళని పెళ్లి చేసుకోమన్నారు. వీడేమో స్నేహాన్ని తప్ప ఎవరిని చేసుకుని అంటున్నాడు. కొడుకు మాట వింటలేదని చెప్పి తల్లి, తనని పెళ్లి చేసుకోవటలేదని తెలిసి తులసి, అజయ్ని వదిలి ఉండలేనని స్నేహ, నాన్న చెప్పిన మాటకి తమ్ముడు గౌరవం ఇవ్వటలేదని చెప్పి మా ఆవిడ, అన్న మాట ఎక్కడ చెడిపోతుందో అని తమ్ముడు లక్ష్మణరావు. ఇలా అందరూ యథాస్థితిని ఏడుస్తున్నారు నాగరాజు. మొత్తానికి మా ఇంట్లో హరిశ్చంద్ర నాటకం నడుస్తుంది. ముసలం మొదలయ్యింది. ఇప్పుడు నువ్వు స్నేహ అజయ్లకి అండగా ఉండు. వాళ్ళ ప్రేమని గెలిపించు. మిగతాది నేను చూసుకుంటాను. అలాగే. మంత్రం సాధించే తంత్రం నేను నడిపిస్తా. ఎవడు వీడు? ఎందుకొచ్చాడు? నేను నీకు ఏం చెప్పాను? దీక్షలో ఉండగా ఎవరిని దగ్గరకు రానివ్వద్దని, ఎవరితోనూ మాట్లాడొద్దని చెప్పానా లేదా? ఇతను మనకు బాగా కావలసిన వాడు గురువా. నరసింహాలుడు సురేష్. ఎవరైనా సరే దీక్షలో ఉండగా ఇవన్నీ కూడదని చెప్పానా లేదా? మంత్రోచ్చారణ జరుగుతున్నప్పుడు బయట వారికి ప్రవేశం లేదు. అలా చేస్తే మంత్రం తిప్పికొడుతుందని నీకు తెలీదా నాగరాజు? ముందు నువ్వు బయటికి పో. నాగరాజు, సాధన ప్రారంభించు. సమయం మించిపోతుంది. ఆలస్యం అలసత్వం రెండూ పనికిరావు. చెయ్యి, జపం మొదలుపెట్టు. జై ప్రత్యంగిని మాత. సారీ సార్, ఇంటి దగ్గర మనం మాట్లాడుకుంటే అమ్మ కంగారు పడుతుంది. అందుకే మీతో ఇలా ఇక్కడ మాట్లాడాల్సి వస్తుంది. ఇట్స్ ఓకే అజయ్. ఐఎమ్ సారీ ఫర్ యువర్ లాస్. హౌ ఆర్ యు నౌ? ఫైన్ సార్. హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నావు? తొందరలోనే వస్తాను సార్. అది కాదు అజయ్, నువ్వు వర్క్ వదిలేసి చాలా రోజులైంది. నువ్వు ఎప్పుడు వస్తావో చెప్తే చాలా మంది క్లయింట్స్ నీకోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి నువ్వే కావాలట. వాళ్ళ యాడ్స్ నువ్వే డైరెక్ట్ చేయాలంటున్నారు. అందుకే నిన్ను పర్సనల్గా కలుద్దామని వచ్చాను. నాకు కొంచెం టైం కావాలి సార్. ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఏ వర్క్స్ వద్దంటున్నారు, ఇక్కడే ఉండిపోమంటున్నారు.
వాళ్ళని కన్విన్స్ చేసి రావాలి. వాట్ ఈస్ దిస్ అజయ్? నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి? కష్టపడే యాడ్స్లో ఇంత టాప్ పొజిషన్కి వచ్చాక వాళ్ల కోసం వదిలేసుకుంటావా? ఈ విలేజ్లో సెటిల్ అయ్యి ఏం చేస్తావు? అజయ్, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. అలాగే నువ్వు కూడా మన కంపెనీ రెప్యుటేషన్ గురించి ఆలోచించు. సార్, మై సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్. సో నాకు కొంచెం టైం కావాలి సార్. నాకు ఓకే అజయ్, కానీ క్లయింట్స్కి టైం లిమిట్ చెప్పాలి కదా. అందుకే నీతో డైరెక్ట్గా మాట్లాడటానికి క్లయింట్నే తీసుకొచ్చాను. అజయ్ గారు, మా కంపెనీ యాడ్ చేస్తే మీరే డైరెక్ట్ చేయాలి. ఇది నా మాట కాదు, మా బాస్ ఆర్డర్. లాస్ట్ టైం మా కంపెనీ కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు మీరిచ్చిన కాన్సెప్ట్ వల్ల మార్కెట్లో ఆ ప్రోడక్ట్కి మంచి హైప్ క్రియేట్ అయింది. ఈసారి కూడా ఇంకో కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాం. అది కూడా మీరే చేయాలి. ఎంత పే చేయడానికైనా మేము రెడీ. సూర్యపుత్రుడు సూర్యపుత్రుడు. అజయ్, ఆలోచించు. ఎంత కావాలన్నా ఇస్తామంటున్నారు. నువ్వు లేకపోవడం వల్ల మన కంపెనీకి 4 కాంట్రాక్ట్స్ మిస్ అయ్యాయి. ఇది కూడా మిస్ అయితే మార్కెట్లో మన గుడ్ విల్ పోతుంది. అజయ్, అనవసరంగా ఈ పల్లెటూరులో పడి నీ కెరియర్ని నాశనం చేసుకోవద్దు. అజయ్, నెక్స్ట్ వీక్ హైదరాబాద్ వచ్చేసాయి. ఇంతకంటే నేనేం చెప్పలేను. అమ్మా, చూడ్డానికి తెలివైన పిల్లలా ఉన్నావు. నువ్వైనా కొంచెం చెప్పు. వెళ్ళొస్తాం అజయ్. అజయ్, వాళ్ళకంత లాస్ వస్తుందని చెప్తున్నప్పుడు నువ్వు వెళ్ళాలి కదా. అసలు నువ్వుండేదే క్రియేటివ్ ఫీల్డ్. అవకాశాలు రావడమే తక్కువ. పైగా నువ్వెంత రెమ్యునరేషన్ కావాలన్నా ఇస్తామంటున్నారు. ఒకసారి ఆలోచించు. అందరికీ అవకాశాలు రావచ్చాయి. వచ్చిన ఆపర్చునిటీని కాదనుకుంటే నువ్వు కావాలనుకున్నప్పుడు అవకాశాలు దొరకవు. ఒకసారి ఆలోచించు. ఏమే, ఏంటి, ఏం చేశారు ఈరోజు వంట? రోజు ఆ చప్పిడి కూర తినలేక సస్తున్నానే. కాస్త కారంగా రుచిగా ఏదైనా చేసి పెట్టచ్చుగా. ఏంటండి, ఏంటంత ఆనందంగా ఉన్నారు? ఇంట్లో అందరూ బాధపడుతూ ఉంటే మీకు తిండేలా సహిస్తుందండి? ఆహా, ఏమి తినకుండా ఉంటే మీ కష్టాలన్నీ తీరిపోతాయా? వచ్చిన బాధలన్నీ పోతాయా? అది కాదండి, నాన్నగారి తర్వాత ఇంటికి పెద్ద కొడుకుగా ఉండి వాడు తులసిని పెళ్లి చేసుకోను అంటే నచ్చ చెప్పాల్సింది పోయి మీరు కూడా ఇలా మాట్లాడతారేంటి? ఇక్కడ ఎవడ పైచ్యానికి వాడు మాట్లాడుతున్నాడు. మనం చెప్తే వింటారా? ఇదిగో, మీ నాన్న నాకు చేసింది చాలు. మీ నాన్న చేసిన దానికి ఈ ఇంటికి నేనేం చెయ్యక్కర్లేదు. మీరు తన్నుకు చావండి. అదేంటండి అలా మాట్లాడతారు? ఏ, ఈ ఇంటికి మీకు ఏ సంబంధం లేదా? ఏదీ లేదు. నీకే నాతో ఏ సంబంధం లేదు. అందుకే నా బ్రతుకు నేను బతకాలి కదా. నా ఏర్పాట్లేవో నేను చూసుకుంటున్నాను. ఏంటండి అదోలా మాట్లాడతారేంటి? నేనేమి అదోలా మాట్లాడతలేదు. స్వచ్ఛంగా స్పష్టంగా మాట్లాడుతున్నాను. మీ నాన్న నన్ను నమ్మించి నిలువున ముంచేశాడే. ఏమండి, ఈ ఊర్లో మా నాన్నగారి పేరు చెప్పుకోకుండా మీకు ఎవరు సాయం చేస్తారండి? ఏ, మీ నాన్న ఏమన్నా దేవుడా? ఈ ప్రపంచంలో మీ నాన్న తప్ప మనుషులెవరూ లేరా? నన్ను కావాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 1000 మంది ఉన్న ఈ ఊర్లో ఒక్కరైనా నాకు సహాయం చేయరా? తులసి వనంలో గంజాయి మొక్కలాంటి వాడు ఎవడో ఒకడు ఉంటాడు. అలాంటి వాడే మీకు దొరుకుతాడు. సామెతలకే బాగానే చెప్తున్నావు. మీ నాన్న నేర్పింది అదే, బతకడం మాత్రం నేర్పలేదు. ఎదుటి వాళ్ళని బాధ పెడుతూ బతకడం ఒక బతికేనా? తప్పుడు ఆలోచనలు చేయకండి. చెడు ఆలోచనలున్న వాళ్ళకి చెడ్డవాళ్లే స్నేహితులవుతారు. భారీగా నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. ఆహా, భర్తగా నేనేం చేయాలో నాకు తెలుసు. నీ సలహాలు సామెతలు నాకేం అక్కర్లా. వెళ్ళి నేను చెప్పింది చెయ్యి. ఆ వంట ఏదో చూడు.
చిచి, ఏం మనిషి అండి మీరు? ఇంత స్వార్థం ఉన్న మనిషిని నేనెక్కడా చూడలేదు. స్వార్థం లేకపోతే బతకలేరే. మీ నాన్న నాకు నేర్పింది అదే. పెద్ద చెప్పొచ్చింది. నువ్వు ఎప్పుడొస్తావో చెప్తే చాలా మంది క్లయింట్స్ నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విలేజ్లో సెటిల్ అయ్యి ఏం చేస్తావు? ఒక విషయం మాత్రం గుర్తుంచుకో, మనకు మాత్రమే దక్కిన ఈ మంత్రోపదేశం ఎంతో అమూల్యమైనది, పవిత్రమైనది. ఇవాళ మనం ఇంత ఆనందంగా ఉంటున్నామంటే అంత అమ్మ చలవే, అమ్మ కృపే. నా దృష్టిలో దేవుడు లేడు. ఆ దేవుళ్ళు, పూజలు, మంత్రాలు, తంత్రాలు, తావీజులు నాకు అస్సలు నచ్చావు. ఇంతకంటే ఇంకేం పాపం చేయాలరా? దేవుడి మీద నమ్మకం లేని కొడుకునిచ్చాడు. తరతరాలుగా వస్తున్న ఈ ఉపదేశం మాత్రం రక్త సంబంధీకులకే ఇవ్వాలి. ఆ కనకదుర్గమ్మ నిర్ణయం ఇది. ఆ దుర్గమ్మ దగ్గరికే వెళ్ళిపోతున్నాను. మన వంశ పారంపర్యంగా వస్తున్న మూలమంత్రం ఒకటి ఉంది. అది నీకు తెలుసు కదా. దాన్ని నీకు ఉపదేశించాలనుకుంటున్నాను. తులసిని కోడలుగా చేసుకోవటం నా చిరకాల వాంఛ. మన పేర్లతో బొమ్మలకి పెళ్లి జరిపిస్తేనే నాకెంతో హ్యాపీగా ఉంది. అది నిజంగా జరిగిన తర్వాత ఇంకెంత థ్రిల్లింగ్గా ఉంటుందో. అజయ్, నాకు అదృష్టం ఉందా? నీ అభిప్రాయం నీది బాబు. కానీ నువ్విక్కడ మర్చిపోయింది మీ నాన్నగారు ఇచ్చిన మాట. ఆయన మాట ఎందుకు ఇచ్చారో తెలుసా బాబు? నా మాట నా బిడ్డ కాదనడు అనే నమ్మకంతో. ఆయన పోయి పట్టుమని 10 రోజులు కాలేదు, వీడప్పుడే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. సూర్యపుత్రుడు సూర్యపుత్రుడు ఏమైంది అజయ్? ఏం ఆలోచిస్తున్నావు? నా అంబిషన్స్, నా డ్రీమ్స్ అన్నీ నాశనం అయిపోతున్నాయి. ఒక నాన్నగారి మరణం నా జీవితాన్ని ఇంతలా
మారుస్తుందని ఊహించలేకపోయాను స్నేహ. అసలు మళ్ళీ నా గోల్స్ ని అచీవ్ చేస్తానా? అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఉంటాయి అజయ్. తప్పకుండా నీ గోల్స్ ని గెలుస్తావు. రా, నేను డ్రైవ్ చేస్తాను. ఇట్స్ ఓకే స్నేహ, ఐ విల్ డ్రైవ్. నాగరాజు, నిరాటంకంగా మొదటి ఘట్టాన్ని పూర్తి చేసి విజయం సాధించావు. ఇక ఇది రెండో ఘట్టం. పంచభూతాలలో అత్యంత శక్తివంతమైనది అగ్ని, దానికి శత్రువు వాయువు. తీవ్రమైన బాధకు గురి చేసేది కూడా అగ్నే. అగ్ని వాయువు పరస్పర శత్రువులు. కానీ ఈ రెండు నీ అధీనంలోకి తెచ్చుకోగలిగితే ఎంతటి భయోత్పాతాన్నైనా సృష్టించగలవు. ఓం చాముండి జల జల ప్రజ్వల స్వాహ. ఆడపిల్లవి, బంగారం చీరల మీద ఆశపడొచ్చు, కానీ నా మీద ఆశపడకూడదు. కానీ ఆశపడ్డావు చూడు, అదే అత్యాశ. అది చాలా పెద్ద తప్పు. నేను మీ పెళ్లికి ఒప్పుకోను. అజయ్కి నీ అంత నువ్వే దూరం కావాలి.